మీద తాటికాయ పడ్డట్లుగా తయారైంది అక్కడ వైసీపీ పరిస్థితి. అసలే ఓటమి భారంతో ఉన్న పార్టీకి స్థానిక నేతల తీరు తలనొప్పిగా తయారైందట. పార్టీని చక్కదిద్దుకోండని కొత్త ఇన్ఛార్జిని నియమిస్తే 4 రోజులు తిరగకుండా మళ్లీ రోడ్డెక్కుతున్నారట లోకల్ లీడర్లు. ఇంతకీ ఫ్యాన్ పార్టీని పరేషాన్ చేస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? గుంటూరు వైసీపీలో గడబిడ. అర్బన్ అధ్యక్ష పదవి కోసం జగడం. పట్టు వదలని తూర్పు నేతలు. ఫాతిమాపై పగబట్టిందెవరు? వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఘోర ఓటమి చెంది 6 నెలలు కూడా గడవలేదు. అప్పుడే విభేదాలతో రోడ్డుకెక్కుతున్నారు వైసీపీ నేతలు. కీలకమైన గుంటూరు జిల్లాలో పదవుల కోసం పరస్పరం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి విషయంలో మాకంటే మాకే ఇవ్వాలంటూ కీచులాడుకుంటున్నారు నాయకులు. ఆ పదవి కోసం అటు గుంటూరు తూర్పు నేతలు ఇటు గుంటూరు పశ్చిమ నేతలు పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమంటున్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అనధికారికంగా మైనారిటీలకు రిజర్వ్ చేసేశారనే చెప్పాలి. వైసీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా 2 సార్లు ముస్తఫా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని కుమార్తె నూరి ఫాతిమాను బరిలో దించారు. అయితే పోటీ చేసిన మొదటిసారే ఆమె టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. అయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఫాతిమానే కొనసాగుతున్నారు. కొందరు నాయకుల తీరు వల్లే ఆమె ఓడిందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా నాటి మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. కీలక నేత అయోధ్య రామిరెడ్డి రంగంలోకి దిగి సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు మరోసారి ఫాతిమాను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ కొంతమంది నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తుండటం ఇక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గుంటూరు తూర్పులో వైసీపీ 23 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో దాదాపు 10 మంది ఇప్పటికే కండువా మార్చేశారు. రేపో మాపో ఇంకొందరు చేరుతారనే ప్రచారమో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్లు ఫాతిమాకు వ్యతిరేకంగా పనిచేస్తుండడం పార్టీని మరింత బలహీనపరుస్తోంది. ఈ రచ్చ వెనకాల గుంటూరుకు చెందిన ఒక నాయకుడి హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రచ్చకు కారణం గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్ష పదవి విషయంలో 2 నియోజకవర్గాల నేతల మధ్య జగడం మొదలడమే అని తెలుస్తోంది. గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి ఎన్నికల తర్వాత రిజైన్ చేశారు. దీంతో అధిష్టానం డైమండ్ బాబును అర్బన్ అధ్యక్షుడిగా నియమించింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన్ను తాడికొండ ఇన్ఛార్జ్ గా పంపింది. దీంతో మరోసారి ఖాళీ అయిన గుంటూరు అర్బన్ అధ్యక్ష పదవి విషయంలో పోటాపోటీ నెలకొంది. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమించింది పార్టీ హైకమాండ్. అయితే గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో అనే విషయంలో స్పష్టత కొరవడింది. ఈ విషయంలోనే గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల వైసీపీ నేతల మధ్య రగడ మొదలైనట్టు తెలుస్తోంది. ప్రతిసారి అర్బన్ అధ్యక్ష పదవి పశ్చిమ నేతలకే కట్టబెడుతున్నారని ఈ దఫా తూర్పు నేతలకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు నూరి ఫాతిమా. ఎలాగైనా సరే తన అనుచరుణ్ణి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి అన్న పట్టుదలతో ఆవిడ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రయత్నాలు ఇలా ఉంటే మరోవైపు ఆమెను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలంటూ కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం మరింత కలకలం రేపుతోంది. అర్బన్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఓ సీనియర్ నేత దీని వెనుక ఉన్నట్టు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. అర్బన్ అధ్యక్ష పదవి బాధ్యతల అంశం తేలకముందే ఫాతిమాకు చెక్ పెట్టాలి అన్నది ఆ నాయకుడు ఉద్దేశంగా చెప్తున్నారు. అయితే అధిష్టానం అన్ని గమనిస్తోందని, తమ నేత నూరి ఫాతిమా పట్ల సానుకూలంగానే ఉందని ముస్తఫా వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి 6 నెలలు గడవకు ముందే పదవుల కోసం వైసీపీ నేతలు ఇలా రోడ్డున పడడం కరెక్ట్ కాదంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయంలో ఈ కయ్యాలేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. హైకమాండ్ హై స్పీడ్ తో స్పందించకపోతే పార్టీకి మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారట. మరి పార్టీ పెద్దలు ఏం చెబుతారో చూడాలి.